అది మనసా శిరస నమస్కరించి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఓ లెసన్ కమెంట్ చేసే ముందు ఒక చిన్న డైవర్షన్. నిన్న చాలామంది సాయంత్రం ఆ గురు శని సంయోగాన్ని చూడలేకపోయినాము అని కొంతమంది ఫోన్లు చేశారు. తర్వాత ఏంటి పరిస్థితి అని. కొంతమంది ఈ శనగల్ని కంటిన్యూ చేయలేకపోయినాం, బ్రేక్ అయిపోయింది, ఏం చేయాలి అని కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది మాత్రం నిన్న శనగలు నానబెట్టి ఈరోజు పొద్దున తీసుకొని ఉంటారు. కానీ ఫర్దర్ ఏమిటి అనేది చాలామంది నిన్న అటెండ్ కాలేకపోయిన వాళ్ళు, సరిగా చేసుకోలేకపోయిన వాళ్ళు తర్వాత ఏమన్నా చేయాలన్నా అని అడుగుతారు. ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అభిజ్ఞానంద్ ఫోర్కాస్ట్ చేసినట్లుగా 20 తారీఖు నుంచే చాలా విపత్కరమైన పరిణామం ఏర్పడిందన్న సంగతి న్యూస్ ఛానల్స్ చూసిన వాళ్ళందరికీ దాదాపు ఇప్పటికే అర్థమై ఉంటుంది. బ్రిటను, దాంతోపాటు దక్షిణ ఆఫ్రికాలో ఈ కరోనా వైరస్లోనే కొత్త మ్యూటేషన్ ఏర్పడి అది అన్కంట్రోలబుల్గా తయారైంది. మామూలు కంటే కూడా 70 టైమ్స్ ఫాస్టర్గా వ్యాప్తి చెందుతూ ఉంది. అంతవరకు కేవలం ఈ గాలి ద్వారా మాత్రం వ్యాప్తి చెందుతూ ఉంటే ఇప్పుడు కాంటాక్ట్ ద్వారా కూడా అది వ్యాప్తి చెందుతూ ఉంది. అంతేకాకుండా మునుపటి మాదిరిది సిమ్టమాటిక్ కాదు, అసిమ్టమాటిక్గా ఉంది. అంటే కరోనా వచ్చింది అన్న సంగతి కూడా మనకు తెలియనటువంటి స్థితిలో ఉండి ఆల్ ఆఫ్ ఎ సడన్ అది చివరి దశకు తీసుకొని పోతుంది. మునుపటి మాదిరి 7 రోజులు కూడా ఆగడం లేదు. 3 రోజుల్లోనే చాలా విపత్కరమైన సీరియస్ సిచ్యువేషన్కి దారితీస్తుందని చెప్పి దాదాపు అన్ని దేశాల నుంచి కంప్లైంట్స్ అందుతా ఉన్నాయి. బ్రిటన్ తోటి దాదాపు అన్ని రకాలైన దేశాల నుంచి విమాన సర్వీసులు నిలిపేస్తున్నారు, మళ్ళీ ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా. కానీ ఈ లోపల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇటలీ, ఫ్రాన్స్ కొన్ని దేశాలకు ఆల్రెడీ ఒకరిద్దరు ప్రయాణం చేసినారు. ఇక అక్కడ వ్యాప్తి కావడం మొదలు పెడితే ఎట్లా అని సీరియస్గా థింక్ చేస్తున్నారు. ఇప్పుడు కనిపెట్టినటువంటి కరోనా ఇంకా పూర్తిగా తయారు కాలేదు, బయటకు రాలేదు. కొన్ని ఏమో సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తున్నాయి, కొన్ని బాగానే పనిచేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. కానీ పనిచేయడం అనేది 6 వారాల తర్వాత కానీ మనకు కరెక్ట్గా తెలియదు. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, థర్డ్ డోసు ఇచ్చిన తర్వాత కానీ అవి ఎట్లా పనిచేస్తున్నాయన్న సంగతి మనకు స్పష్టంగా తెలియదు. చంచలమైన ఆత్మానందం. ఒకవేళ ఈ కరోనాకి సంబంధించిన టీకాలు సమర్థవంతంగా పనిచేసిన ఈ కొత్త మ్యుటేషన్ మీద కూడా ఇవి పనిచేస్తాయా లేదా అనేది మరొక రకమైనటువంటి సందేహం ఏర్పడతా ఉంది. అందుకని అభిజ్ఞానంద్ 20th నుంచే సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. ఇది మొదటి దానికంటే కూడా చాలా సీరియస్గా ఉంటుంది సిచ్యువేషన్. ఇప్పుడు వరకు మనం చూసింది కేవలం టీజర్ మాత్రమే, అసలు సినిమా ఇప్పుడు ప్రారంభం అవుతుంది అని చెప్పి అప్పుడే హెచ్చరించినాడు. కాబట్టి ఈ కరోనాని లేక ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి అభిజ్ఞానం చెప్పినటువంటి సూచనలు ఏమిటి అనేది ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే డూస్ అండ్ డోంట్స్ అతను ఏం చెప్పినాడు అని చెప్పి చూసి వాటిని కనుక ఫాలో కాగలిగినట్లయితే బయటపడగలం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎవరికైతే భగవంతుడి మీద విశ్వాసం ఉంటుందో వాళ్ళు సులభంగా తేలిగ్గా బయటపడడానికి అవకాశం ఉంది. ఈ విశ్వాసం అనేది టోటల్గా ఉండాలి తప్ప అది కూడా ఒక పార్ట్ మాదిరి, అంటే మన ప్రయత్నం మనం చేస్తూ అప్పుడప్పుడు మధ్యలో భగవంతుడి సాయం తీసుకుంటామని కాకుండా అసలు మొత్తం జరిగేదంతా కూడా భగవంతుడి నుంచే. ఆయన మాత్రమే సర్వరక్షకుడు. సైన్స్ కానీ, డబ్బులు కానీ, మనకు ఉండేటువంటి బలం కానీ సంరక్షించలేవు.
ఆయన తలుచుకుంటే తప్ప మనం బయటపడలేమనేటువంటి ఒక టోటల్ ఫెయిత్ అనేది భగవంతుడి మీద ఉండడం అనేది నెంబర్ 1 కండిషన్. నెంబర్ 2, ఈ టీకాలు పనిచేస్తాయని చెప్పి అనుకోవద్దండి. ఈ టీకాలు తాత్కాలికంగా ఉపశమనం కలిగించిన మళ్ళీ ఈ ఉధృతమైన స్థితిని అవి తట్టుకోలేవు. కాబట్టి ఆధారపడాల్సిన టీకాల మీద కాదు, మనలో ఉండేటువంటి కెపాసిటీని, ఇమ్యూనైజేషన్ కెపాసిటీని డెవలప్ చేసుకోవడం ఒకటే ఏకైక మార్గం అని చెప్పి అతను చెప్పాడు. దీనికి చేయాల్సిందేంటి, చేయకూడదు ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ పూర్తిగా మానేయాల్సిందే. మన ఇమ్యూన్ వ్యవస్థను నాశనం చేస్తున్నది అదే. మానవుడు మాంసాహారి కాదు, అతను స్వతహాగా శాకాహారి మాత్రమే. అయితే మనకు ఉండేటువంటి పరిజ్ఞానంతో మాంసాహారం తెచ్చిపెట్టుకొని అట్లాగే వండడం అనేది మొదలు పెట్టుకొని మనం ఈ సమస్యలన్నీ కొని తెచ్చుకుంటా ఉన్నాము. టోటల్గా మాంసాహారానికి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ముందు దూరంగా ఉండడం అనేది ఇట్ ఈస్ అ మస్ట్ అండ్ షుడ్ కండిషన్. గతంలో ఏం చేసినామనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక నుంచైనా సరే ఈ మాంసాహారానికి దూరంగా ఉండకపోతే మనకు సర్వైవల్ ఉండకపోవచ్చునేమో అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక చేయాల్సిన అంశం లేక తెచ్చుకోవాల్సిన అంశం ఇమ్యూనైజేషన్ పెంచుకోవడానికి చాలా సులభమైన పద్ధతి. విటమిన్ సి అండ్ విటమిన్ డి, ఈ రెండు కూడా మనం ప్రత్యేకంగా డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఉదయము సాయంత్రము కొంచెం నీరెండలో కనుక శరీరాన్ని ఎక్స్పోజ్ చేసినట్లయితే ఒక అరగంట పాటు డి విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. సి విటమిన్ ఇప్పుడు దొరికేటువంటి ఉసిరికాయలు ఇట్లాంటి వాటిలో, కొంచెం పులుపు ఉండేటువంటి నిమ్మకాయలు లేక బత్తాయికాయలు ఇట్లాంటి వాటిలో రసం కనుక తాగినట్లయితే సి విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. లేదా టాబ్లెట్ రూపంలో దొరుకుతుంది. దానికంటే బెటర్ మెథడ్ చవనప్రాస అనేటువంటి దాన్ని లేక అశ్వగంధాది లేహ్యం, ఈ రెండు ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతాయి. రోజు ఒక స్పూన్ తీసుకుంటే చాలు సి విటమిన్ సఫిషియెంట్ గా వస్తుంది. ఈ విటమిన్ సి అండ్ డితో పాటు ముందు ఆత్మస్థైర్యం అనేది కావాలి. ఒక్కొక్కసారి పాము కాటు వేసినప్పుడు అది విషం పాము కాకపోయినా కూడా పాము కాటేసిన భయంతో చనిపోయే వాళ్ళు ఎక్కువ. కాబట్టి గందరగోళం అయిపోతా ఉంది, ఏమైపోతుందో అని చెప్పి మనం భయపడడం కనుక ప్రారంభిస్తే మనం ఏదైతే జరుగుతుంది అనుకుంటామో అదే జరిగే అవకాశం. అందుకని ధైర్యంగా ఉండాలి. ఈ ధైర్యంగా ఉండడానికి ఉండే సాధనమే భగవంతుడి మీద పూర్తి విశ్వాసం. ఆయన ఉన్నాడు, చూసుకుంటాడనే ధైర్యం లేక నమ్మకం నీకు ఎప్పుడైతే ఏర్పడుతుందో ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. నాకు దిక్కు లేదు అనుకున్నప్పుడు మాత్రమే విపత్కరమైన పరిస్థితుల్లోకి దారితీస్తాం. కాబట్టి అందుకనే మొట్టమొదటి ఫస్ట్ కండిషనే భగవంతుడి మీద విశ్వాసం, పూర్తి విశ్వాసం ఉంచడం అనేది అతను పేర్కోవడం జరిగింది. మరొకటి, వీలైనంత వరకు ఈ కూరగాయలు కానీ, పండ్లు కానీ, లేక ఆహార ధాన్యాలు కానీ ఆర్గానిక్ గా ఉండే దానికోసం ట్రై చేయండి. ఇప్పుడు వాడుతున్నటువంటి అన్ని రకాలైన తిండి పదార్థాలన్నీ కూడా ఈ ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ నిండిపోయి అవి పురుగులు చంపుతున్నాయి లేదో కానీ మనుషులు మాత్రం తప్పనిసరిగా జరుగుతాయి. మన ఏలూరులో జరిగిన సంఘటన, రాజస్థాన్లో జరిగిన సంఘటన, ప్రస్తుతం కేరళలో జరుగుతున్న దానికి ఇదే ప్రధానమైన కారణం. మనం ఈ పురుగు మందుల్ని, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ ని ఎట్లా వాడాలనేది సరిగా అవగాహన లేక అవసరమైన దానికంటే ఎక్కువ మోతాదులో మనం పంప్ చేసి ఈ చెడుని తెచ్చుకుంటున్నాం. అట్లాగే ఆర్టిఫిషియల్ గా పాలు తయారు చేయడం, లేక కృత్రిమంగా అరటి పండ్లను ముగ్గబెట్టడం, ఇట్లాంటి లాభాపేక్షతోటి విపరీతంగా ఈ మందులను వాడేసి లేని పొంది మనం కొని తెచ్చుకుంటున్నాం. అందుకని దొరికినంత వరకు ఆర్గానిక్ ఫుడ్స్, వాటిని కూడా చాలా పరిశుభ్రంగా శుభ్రం చేసుకొని మాత్రం వాడాలి అని చెప్పినాడు. ఆర్గానిక్ ఫుడ్స్ చాలా చోట్ల మార్కెట్లలో బయట దొరకడం లేదు, కానీ అమెజాన్ లో కొంచెం సఫిషియెంట్ గానే దొరుకుతా ఉన్నాయి. అవి ఆల్రెడీ తెచ్చి చూసిన తర్వాత మీకే ఆ టేస్ట్ లో ఉండే డిఫరెన్స్ ఏంటి అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంటుంది. దీంతో పాటు వీలైనంత వరకు 3 వైట్ మెటీరియల్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. తెల్లటి బియ్యము, తెల్లటి పంచదార, తెల్లటి ఉప్పు. అంటే వీటికి రంగు వేసి వాడాలంటే అవసరం లేదు, కానీ వీలైనంత వరకు దంపుడు బియ్యం ఎక్కడన్నా దొరుకుతున్నట్లయితే అవి కూడా అమెజాన్ లో మనకు లభ్యమవుతున్నాయి, లేక విడిగా కూడా బయట దొరుకుతున్నాయి. లేక చాలా తక్కువ పాలిష్ ఉండేటువంటి బియ్యాన్ని వాడటం. పంచదారకు బదులుగా బెల్లము లేక బెల్లం పొడిని మనకు
ఈ పతంజలి స్టోర్స్ లో దొరుకుతా ఉంది. సాల్ట్ ని పొడి రూపంలో కాకుండా ఉప్పు కళ్ళ రూపంలో పాత రోజుల్లో వాడేవాళ్ళం. ఆ రూపంలో గనక వాడుతున్నట్లయితే, ఆ వాడకంలో కూడా వీలైనంత తక్కువగా సాల్ట్‌ని గనక మనం వాడుతున్నట్లయితే, వీలైనంత వరకు మన యొక్క చెడు ఫలితాలు రాకుండా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మంచి అవకాశాలున్నాయి. కాబట్టి ప్రస్తుతం మనం చేయగలిగింది ఏమిటంటే, ఆ భగవంతుడిని గట్టిగా అనుకోవడం తప్ప, మనం చేయగలిగిందంటూ కూడా ఏమి లేదు. కానీ మన చేతిలో ఈ మధ్య కాలంలో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్న ఒక అంశం ఏమిటంటే, ఈ మాస్కులు ధరించడం పూర్తిగా మానేస్తున్నారు. సోషల్ డిస్టెన్స్‌ని అసలు పాటించడం లేదు. భుజాల మీద భుజాలు చేతులేసుకొని, రాసుకొని, పూసుకొని తిరుగుతారు. అంటే చాలా మంది దాదాపు కరోనా అయిపోయింది, లేక కరోనాని జయించేసినాము అనేటువంటి భావనలో ఉండి, మినిమమ్ పాటించాల్సిన విధులు శానిటైజర్‌తో చేతులు కడుక్కోవడం గానీ, లేక శానిటైజర్ లేకపోతే సబ్బుతో ఫ్రీక్వెంట్‌గా ఏదైనా సరే ఔట్ సైడ్ కాంటాక్ట్ ఒకటి వచ్చినప్పుడు వాటిని వాడడం కానీ, లేక బయట నుంచి ఏదైనా పదార్థం తెచ్చుకున్నట్లయితే వెంటనే లోపలికి తీసుకురాకుండా కొద్దిసేపు ఎండలో ఉంచడం. లేక దొరికినట్లయితే మనకు ఆల్ క్లియర్ చేసేటువంటి స్ప్రేస్ కొన్ని ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాని నివారించేటివి. అటువంటి స్ప్రేతో స్ప్రే చేసి కొంతసేపు ఉంచి శుభ్రంగా కడుక్కొని వాడడం. ఇవి మినిమమ్ మొదటి నుంచి మనం అనుసరిస్తున్నాం. అయితే ఈ భయం పోయిన తర్వాత ఈ జాగ్రత్తలన్నీ పక్కకు పెట్టేస్తున్నారు. పరిస్థితి ఎట్లా ఉందంటే, హెల్మెట్ పెట్టుకుంటే నీ ప్రాణాలు కాపాడబడతాయని చెప్పి పోలీసు వాడు చెప్తే, పోలీస్ తను చూస్తున్నాడు కాబట్టి ఫైన్ వేస్తాడు కాబట్టి హెల్మెట్ పెట్టుకుంటున్నామే గానీ, దాని అవసరం ఏదుంది అని చెప్పి మనంతట మనం గుర్తించి, ఆ హెల్మెట్ మనం ఎట్లయితే వాడడం లేదో, అట్లాగే ఇక్కడ కూడా ఈ మినిమమ్ పాటించాల్సినటివి గతంలో మనం సరిగా పాటించి పోయి ఉండకపోవచ్చు. కానీ ఈ రోజు నుంచి మాత్రం తప్పనిసరిగా అవతలోళ్ళు అందరూ అట్లా తిరుగుతుంటే నేనొక్కనేదో స్పెషల్‌గా కనిపిస్తానని చెప్పి అనుకోకుండా, మిగిలిన వాళ్ళ పరిస్థితి వేరు. తప్పనిసరిగా మాస్క్ ధరించడం, ఆ మాస్క్ సరైందే ధరించడం, వీలైనంత వరకు డిస్టెన్స్‌ను మెయింటైన్ చేయడం, ఏదైనా ఔట్ సైడ్ కాంటాక్ట్ వచ్చినప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవడం, 99% అవసరం ఉంటే తప్ప బయటికి పోకుండా. చాలా మంది బజార్‌లో తిరిగేవాళ్ళు అవసరం ఉండి తిరగడం లేదు. ఏదో పొద్దుపోక, ఉరుసుపోక, కాలక్షేపం కోసం బయటకు తిరిగే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. అవసరం లేకపోయినా ఏదో ఒకటి కొనడం కోసం బయటికి పోయేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువవుతుంది. వీలైనంత వరకు ఐసోలేటెడ్‌గా ఉండడం ఒక్కటే. ఈ ఐసోలేషన్‌లోనే మనం పరమాత్మకి కొంచెం దగ్గర కాగలుగుతాం. కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పోతే నిన్నటి రోజున ఈ గ్రహాల దర్శనం చేసుకోలేనోళ్ళు, లేక శనగలు పెట్టలేనోళ్ళు ఇప్పుడేం చింతపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఉదయము లేచిన తర్వాత, అట్లాగే పడుకునే ముందు ఒక 3 సార్లు ఓం గురుదేవాయ నమః అనుకొని, ఓం శనిదేవాయ నమః అని అనుకోవడం. పడుకునేటప్పుడు కూడా ఒక 3 సార్లు ఈ గ్రహాన్ని, ఆ గ్రహాన్ని లేక ఆ దేవతలను ఒకసారి అనుకున్నట్లయితే వాళ్ళు మనకు తప్పనిసరిగా సహాయం చేస్తారు. చాలా మంది శనిని పాపగ్రహము చెడు చేస్తాడు అనుకుంటారు. ఆయన చెడు చేయడు కానీ కష్టపెట్టడం మాత్రం నిజమే. ఒక మిలిటరీ కమాండర్ ఎట్లయితే తన దగ్గర ఉండేటువంటి విద్యార్థులందరినీ సుశిక్షితులను చేయడం కోసం వాళ్ళని చాలా ఇబ్బంది పెడతాడో, అట్లా ఇబ్బంది పెట్టి సరైన మార్గంలో నేర్పిస్తాడు. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు చేస్తాడు తప్ప, ఆయన శపించి కోపించేటువంటి వాడిని కాదు. ఆయన వేసేది శిక్ష కాదు, శిక్షణ అని చెప్పి గుర్తుపెట్టుకొని, ఆయన ఇచ్చేటువంటి కష్టమంతా కూడా మన మంచి కోసమే అని చెప్పి కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే, మనల్ని శనిదేవుడు ఎటువంటి ఇబ్బంది పెట్టాడు. ఆయన ఒక పాపగ్రహం అనుకున్నంత సేపు బహుశా నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి అట్లాగే చేస్తాడు. ఆయన నాకు మిలిటరీ కమాండర్ లేక నాకు టీచర్ లాంటి వాడు అని అనుకున్నప్పుడు మన భావనలో కొంత మార్పు వస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. రాబోయేటువంటి మార్చి 20 దాకా అభిజ్ఞానం చెప్పిన ప్రకారం, కొంతమంది జూన్ చివరి దాకా అని కూడా అంటున్నారు. కొంచెం ప్రపంచానికి గడ్డు కాలం. ఇది మైనస్ పాయింట్ అయితే ప్లస్ పాయింట్ కూడా ఒకటి ఉంది. ఎవరైతే దైవ చింతనలో ఉంటారో, ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారో, వాళ్ళకి పైనుంచి 5th డైమెన్షన్ లో ఉండేటువంటి ఋషులనండి లేక దేవతలనండి వాళ్ళు సహాయం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నారు. అంటే దాదాపు ఒక కొత్త రేడియో స్టేషన్ ఇప్పుడు వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. అయితే మనము ఆ రేడియో స్టేషన్ అందుకోవడానికి వీలుగా దానికి సరిపోయేటట్టుగా ట్యూన్ చేసుకోవాలి. అట్లా ట్యూన్ చేసుకునే మార్గం ఏమిటంటే,
వీలైనంత వరకు ఖాళీగా ఉన్నప్పుడంతా కూడా దైవనామం, మీకు నచ్చిన దైవనామం, అన్నిటికంటే అత్యుత్తమమైనది, అన్ని రకాలుగా ఉపయోగపడేది రామనామం అని చెప్పి మీకు తెలుసు. దాన్ని అనుకుంటా ఉంటే మీరు కరెక్ట్గా ఆ పైన ఉండేటువంటి రేడియో స్టేషన్తో ట్యూన్ అవుతారు. క్రమక్రమంగా మీ జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయో మీరే గ్రహిస్తారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంత అలజడి ఏర్పడిందన్న సంగతి మీకు అర్థమవుతుంది. కాబట్టి అది జరగడం నిజమైతే ఇది జరగడం కూడా నిజమే. ఆ పైన ఉండేటువంటి దేవతలు మనల్ని ఒక సక్రమైన మార్గంలోంచి అవసరమైన వాళ్ళకి ఆ మార్గం ద్వారా క్రమక్రమంగా ముక్తిని చేరడానికి వాళ్ళు చాలా చాలా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఖాళీగా ఉన్నప్పుడు ఏదో టీవీలు లేకపోతే సీరియల్స్ చూడడానికి బదులుగా కాసేపు కొద్ది రోజుల పాటు ఆ టీవీకు దూరంగా ఉండి, ఎందుకంటే టీవీలో మనం చూసేటి కూడా సంతోషకరమైనటువంటి సీరియల్స్ కాదు, బాధాకరమైన సీరియల్స్ మాత్రమే చేస్తాం. సంతోషం అనేది మనకు అప్పుడప్పుడు సంతోషాన్ని ఇచ్చేటువంటిది, కానీ బాధ అనేది ఒక అడిక్షన్ కింద మనకు మారిపోయింది. పాలు తాగడం చాలా మందికి ఇష్టం ఉండదు, ఎందుకంటే అప్పుడప్పుడు అవసరమైతే తాగుతారు, లేకపోతే లేదు. కానీ కాఫీ అనేది ఒక అడిక్షన్, అది లేకపోతే బతకలేమనే స్థితికి మనం వచ్చేస్తాం. అట్లాగే ఈ హింసాత్మకమైనటువంటి టీవీ సీరియల్స్ మన లోపల ఎంత చెడును చేరుస్తున్నాయి, పేరుస్తున్నాయి అంటే, తాత్కాలికంగా మనకు బాగా సంతోషకరంగా ఉంటే ఉండొచ్చు, ఉత్తేజకరంగా ఉంటే ఉండొచ్చు, కానీ లోపల చేసేటువంటి బ్రెయిన్లో చేసేటువంటి డ్యామేజ్ అంతా ఇంత కాదు. కాబట్టి ముందు మనం మనసుని పరిశుభ్రం చేసుకోవాలనుకుంటే, పరిశుభ్రం చేసిన తర్వాత అట్లాగే కంటిన్యూ అవుతే పరిశుభ్రం అనేది కంటిన్యూ అవుతుంది. కానీ అడుసు తొక్కనే పట్టే కాలు కడుక్కొననే పట్టే అని చెప్పి, లేక కొంతమంది శనివారం వరకు తప్పులు చేసి ఆదివారం రోజున ఫైన్స్ చెల్లిస్తుంటారు, మళ్ళీ సోమవారం నుంచి తప్పులు చేయడం మొదలు పెడుతుంటారు. అట్లా చేస్తే ఎప్పటికీ మనసు శుభ్రం కాదు. దయచేసి ఆ అభిజ్ఞానం చెప్పకపోయినా నేను వీలైనంత వరకు ఈ టీవీలకు, న్యూస్ పేపర్స్కి దూరంగా ఉండండి, సమాచారం తెలుసుకోవడం కోసం వాడండి తప్ప అవి మన నిత్య జీవితంలో భాగం కాదు. అవి వాటిని పక్కకు పెట్టి వాటి ప్లేస్లోన భగవత్ నామం అనే దాన్ని రీప్లేస్ చేసుకోండి. ఏదైనా పని చేస్తున్నప్పుడు మనసు పని మీదే పెట్టండి, భగవంతుడు మీద పెట్టాల్సిన అవసరం లేదు. పని అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండేటప్పుడు అది ఇది చిల్లర ఆలోచనలు మానేసి ఆ భగవత్ నామాన్ని కనుక అనుకోగలిగినట్లయితే అదొక్కటి మాత్రమే మనం రక్షించగలిగింది. ఇక ప్రపంచంలో ఇతర ఏ రకమైన సైన్స్ కానీ, సోషల్ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ ఏవి మనం రక్షించలేవు. డబ్బులు కానీ, సంపద కానీ, లేకపోతే మనకు ఉండే బలం కానీ ఇప్పుడు రక్షించదు అన్న సంగతి ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థమవుతుంది. మనకు ఎప్పుడో తెలుసు కానీ మనం ఆచరించడం లేదు. కాబట్టి ఇప్పుడైనా సరే దిస్ ఇస్ ది యాక్ట్ టైం. ఒక పక్క ఇట్లాంటి పరిస్థితుల్లోకి మనల్ని బలవంతంగా నెడతా ఉన్నాడు పరమాత్మ, మరోవైపు చెయ్యందించి పైకి లాగడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఇంతకంటే మంచి అవకాశం లేదు. కొంతమందికి ఏమిటి చెడ్డ రోజులు కావచ్చు, కానీ ఆ భగవత్ మార్గంలో ఉండేటోళ్ళకి మాత్రం ఇవే చాలా మంచి రోజులు, మంచి అనుకూలమైనటువంటి స్థితి. కాబట్టి అంతర్ముఖమై ఆ పరమాత్మను ఎత్తుకోవడం కోసం నిరంతరం మనం ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగంగానే మనకు అత్యంత సులభమైన మార్గం లలితా సహస్రనామాలను అర్థం చేసుకుంటూ మళ్ళీ తిరిగి చదివేటప్పుడు ఆ అర్థాన్ని మననం చేసుకుంటూ చదవడం తప్ప ఇంకా చేయాల్సిన గొప్ప పని అంటూ ఏమీ లేదు. కాబట్టి అర్థం చేసుకోవడం కోసం మనం చేస్తున్న ప్రయత్నంలో ఇప్పటివరకు చెప్పుకున్న దాని నుంచి కొంచెం ముందుకు పోదాం. ఇంత మునుపు పంచ ప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి అని చెప్పి తెలుసుకున్నాం. ఈమె పంచప్రేతాలలో ఉండి వాటిని పని చేయిస్తుంది కాబట్టి ఈ పంచప్రేతాలు కాస్త పంచబ్రహ్మలు అయిపోయినాయి. ఈ పంచబ్రహ్మలు ఏమిటనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఆమె కూర్చున్నటువంటి సింహాసనానికి 4 కోళ్ళు ఉంటాయి. ఈ 4 కోళ్లలో దిగువ పక్కన వెనక వైపున ఉండేది బ్రహ్మ, ముందు ఉండేటువంటిదేమో విష్ణువు, కుడి పక్కన ఎడం వైపున ముందు పక్కన ఉండేదేమో రుద్రుడు, వెనక ఈశ్వరుడు, ఆ పైన ఆమె సీట్ మీద ఉండేటువంటి పడుకున్న వ్యక్తి ఏమో సదాశివుడు అని చెప్పి మనకు తెలుసు. అయితే వీళ్ళందరూ పని చేస్తున్నట్టుగా కనిపించినప్పటికీ నిజానికి వాళ్ళంతా ప్రేతాలు మాత్రమే, లేక వాళ్ళు జడ పదార్థం మాత్రమే. ఆ పరమాత్మ దగ్గర ఉండేటువంటి చైతన్య శక్తిని అమ్మవారు తీసుకొని ఆ చైతన్య శక్తిని ఈ పంచప్రేతాల్లో ప్రవేశపెట్టడం వల్ల మాత్రమే
అవి పని చేయగలుగుతున్నాయి. అంటే ఇప్పుడు అమ్మవారి యొక్క చైతన్యం లేక అయ్యవారి నుంచి స్వీకరించిన చైతన్యం ఈ పంచ ప్రేతాల్లోకి ప్రవేశించడం వల్ల అవి పంచ బ్రహ్మలైనవి. అయితే ఈ పంచ బ్రహ్మల్లో తన శక్తిని ప్రవేశపెట్టినప్పటికీ ఆమె మళ్ళీ విడిగా ఉంది, వాటి పైన అధికారం కలిగి ఉంది, వాటిపైన అధివేశించుంది అన్న సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కేవలం అమ్మవారు దాంట్లో ప్రవేశించిందంటే అమ్మవారి యొక్క రూపం మారింది అనుకుంటున్నాం. అమ్మవారు వాటిని ఆ జడ పదార్థాలను ఐదింటిని పనిచేసినట్టుగా చేయించింది, కానీ మళ్ళీ విడిగా కూడా అమ్మవారి పైన ఉంది. ఆమెకి వీటన్నిటితో నిమిత్తం ఏమి లేదు, చేసేటువంటి పుణ్యకార్యాలకు పాపకార్యాలకు ఆమెకి ఏమి సంబంధం లేదు అన్న సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బయట ఆమె అమ్మవారు కూర్చునే సింహాసనంలో ఎట్లయితే 5 ప్రేతాలు ఉన్నాయో అవి ఎట్లయితే బ్రహ్మలుగా మారినాయో మన లోపల కూడా ఇట్లాంటి స్థితే ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన అమ్మవారు మనలో కూడా ఉంది. ఆమె ఎట్లా ఉందంటే పంచకోశ ఆంతర స్థిత, మనకు ఉండేటువంటి పంచకోశాలు పని చేయించేట్టుగా చేసి వాటికి పైన అమ్మవారు మన సంజీవ్ రెడ్డి గారు, am I audible? హలో, నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది ఒకటి, అందుకని పైన ఎట్లయితే పంచ ప్రేతాలు ఉన్నాయో పంచ జడ పదార్థాలు ఉన్నాయో మనకు కూడా పంచకోశాలు ఉన్నాయి. అది అన్నమయ కోశము, పై కనిపించే స్థూల శరీరం, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, బుద్ధిమయ కోశము లేక జ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. ఈ 5 కోశాలలో ఉప్పల ఉండి నడిపించేది అమ్మవారు. కానీ ఈ 5 కోశాలకు పైన కూడా ఆమె ఉంది. ఆ సంబంధం లేకుండా నిర్లిప్తంగా ఉండి పైన ఉండి మనకు అవసరమైనటువంటి ఆ చిత్ శక్తిని, చైతన్య శక్తిని ఈ పంచకోశాలకు ఇస్తుంది. అవి ఇచ్చినప్పుడేమో ఇవి పంచ బ్రహ్మలు అవుతాయి, లేకపోతే పంచ జడాలు అయిపోతాయి అవి. కాబట్టి పైన ఉండి కూడా ఆమె నడిపిస్తూ ఉంది. మన డెస్టినేషన్ ఏమిటంటే ఆమె ఇచ్చినటువంటి చిత్శక్తితో పనిచేసి కోశాలతోటి సంతోషపడ్డాం కాదు. ఈ పంచకోశాలను ఆధారం చేసుకొని ఆ మూల రూపం దగ్గరికి చేరడం అనేది ఇంపార్టెంట్ పాయింట్. అందుకనే ఆ పాయింట్ కనుక చేరినట్లయితే అక్కడ ఆమె చిన్మయి అంటే పూర్తిగా చైతన్య స్వరూపం. మనం ఇప్పుడు చూస్తున్నది సంపూర్ణమైన చైతన్య స్వరూపం కాదు. లేక మనకు ఇప్పుడు లైట్ పడతా ఉంది,
మనం కాంతిని చూస్తున్నాం కానీ జ్యోతిని చూడడం లేదు. కాంతితో ఎంజాయ్ చేస్తున్నాం కానీ జ్యోతి దగ్గరికి పోయి ఎంజాయ్ చేయాలనేటువంటి తపన మనకు కలగడం లేదు. కానీ ఆ జ్యోతిని చేరాలనుకున్నట్లయితే ఈ కాంతే మనకు సహాయం చేస్తుంది. ఈ కాంతిని ప్రపంచాన్ని అనుభవించడం కోసం కాకుండా ఆ జ్యోతిని చేరడం కోసం గనక మనం వాడుకున్నట్లయితే ఈ పంచకోశాల్లో మెట్లు మెట్లుగా 5 మెట్లు ఎక్కి మనం ఆ జ్యోతి దగ్గరికి చేరడానికి సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఆ జ్యోతి దగ్గరికి చేరుతామో ఈ ప్రపంచంలో లభించేటువంటి కష్ట సుఖాలకు, సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి శాశ్వతమైనటువంటి సంతోషం ఒకటి లభిస్తుంది. దాన్ని ఆనందం అంటాం. అక్కడ లభించేటువంటి ఆనందం ఈ ప్రపంచంలో లభించే ఆనందం కంటే అనేక రెట్లు ఎక్కువ కాబట్టి దాన్ని బ్రహ్మానందం అంటాం. మన ఫైనల్ డెస్టినేషన్ అదే. వాస్తవానికి మనం నిరంతరం ఈ ప్రపంచంలో వెతుకుతున్నది అటువంటి ఆనందం కోసమే. అయితే వెతకాల్సిన చోట రాంగ్ ప్లేస్ లో మనం వెతుకుతున్నాం. మనకు కావాల్సిన ఆనందమే సంతోషము, దుఃఖముతో కూడినటువంటిది కాదు. ఎటువంటి కష్టాలు లేకుండా, దుఃఖాలు లేకుండా ఉండేటువంటి సంతోషం కావాలి. దాన్ని ఆనందం అంటారు. ఒకప్పుడు దాన్ని మనం అనుభవించి ఉండినాం కాబట్టి, ఆ రుచి మరిగినాం కాబట్టి మళ్ళీ అదే కావాలని వెతుకుతున్నాం. కానీ వెతకాల్సిన ప్లేసు ప్రపంచం మాత్రం కాదు. పరమాత్మ దగ్గరికి పోవాలి. ఆ పరమాత్మ దగ్గరికి పోవడం కోసమే ఈ ప్రపంచంలో తన యొక్క శక్తిని, చిత్శక్తిని ఆయన ప్రవేశపెడతాడు. ఆ చిత్శక్తిని ప్రవేశపెట్టడం వల్లనే ఈ ప్రపంచం మనకు కనిపిస్తూ ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. మన పంచకోశాలు కూడా పనిచేస్తాయి. అందుకనే ఆ చిత్శక్తి ప్రవేశించినప్పుడు మాత్రమే ఇవి పంచబ్రహ్మలు, లేకపోతే పంచప్రేతాలు. ఈ చిత్శక్తిని ప్రవేశపెట్టింది వాటిలో ఉండి ఎంజాయ్ చేయమని మాత్రం కాదు. వాటి ఆధారంతో ఆ పైన కుర్చీ పైన ఉండేటువంటి సింహాసనం మీద ఉండే అమ్మవారి దగ్గరికి చేరుకోవడం, లేక జ్యోతి దగ్గరికి చేరుకోవడం అని చెప్పి ముఖ్యమైన ఉద్దేశం. అక్కడికి చేరినట్లయితే ఏ ఆనందం కోసమే ఇన్ని రోజులు ప్రపంచంలో నువ్వు వెతుకుతున్నావో అది అక్కడ లభిస్తుంది. నీకు ఆ సంగతి తెలియదు కాబట్టి నీకు సహాయం చేయడం కోసమే ఈ ప్రపంచం మీద ఆ శక్తి కొంత వ్యాపించి ఆ పంచ ప్రేతాత్మలు కాస్త పంచబ్రహ్మల కింద మార్చి రెడీగా పెట్టినారు. కానీ మనమే అందుకోలేక ఈ కింద ఉండేటువంటి ప్రపంచంలోనే మనం ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడికి చేరినట్లయితే చిన్మయి, పరమానందము, విజ్ఞాన ఘనరూపిణి. అక్కడ వస్తువులు గిస్తువులు ఏముండవు. మనమేం ప్రపంచంలో అనేక వస్తువులతో అనేక రకాల సంతోషాలు పొందుతున్నాం కాబట్టి వస్తువులే మన సంతోషం ఇస్తున్నాయని అనుకుంటున్నాం. కాదు, వస్తువులు ఇచ్చే సంతోషమే. వస్తువులను పక్కకు పెట్టినట్టయితే లభించేది ఆనందం. అక్కడ లభించేటువంటి కేవలం విజ్ఞానం మాత్రమే మనకు ఆ సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. విజ్ఞానమే ఎందుకు సంతోషం ఇస్తుందంటే మామూలు ప్రపంచంలో కూడా పరిశీలించండి. ఒక సినిమా చూస్తున్నాం, చూస్తే ఆ సినిమా కంటికి సంతోషాన్ని ఇస్తుందా అంటే కంటికి కాదు. చూస్తున్నది కన్నే అయినప్పటికీ సంతోషపడేది మనసు లోపల. అట్లాగే ఒక మంచి పాట వింటున్నాం, సంతోషపడేది చెవి కాదు, తిరిగి మనసే. ఒక మంచి ఆహారాన్ని, స్వీట్ని తిన్నాం, అక్కడ సంతోషపడేది నోరు కాదు, నాలుగు కాదు, మళ్ళీ మనసే. కాబట్టి సంతోషం అనేది బయట వస్తువుల్లో ఉండదు, లోపల మనసులో పొందేటువంటి ఒక రకమైనటువంటి అనుభూతి. ఈ అనుభూతిని వస్తువులతో పొందినట్లయితే సంతోషం అవుతుంది, వస్తువు లేకుండా పొందగలిగినట్లయితే ఆనందం అవుతుంది. కాబట్టి అటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి విజ్ఞానము లేక జ్ఞానము ఆమె పూర్తి స్వరూపం. ఆ స్వరూపాన్ని వెతకకుండా ఆ స్వరూపం వచ్చిన కాంతిలో వచ్చే కొద్దిపాటి సంతోషంతోనే మనం సంతృప్తి చెంది ఇదే నిజం అనుకొని, ఇదే ఆనందం అనుకొని మన ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాం. కానీ ఈ సంతోషాన్ని, ఆ కాంతిని ఇచ్చింది ఎందుకోసం అంటే ఆ కాంతి ఆధారంగా క్రమక్రమంగా తన దగ్గర చేరుకుంటారని ఆమె ఉద్దేశం. ఎప్పుడైతే అట్లా చేరుకోగలుగుతామో నువ్వు చేరాల్సిన నీ యొక్క డెస్టినేషన్ లేక ధ్యేయం ఏమిటంటే శాశ్వతమైనటువంటి సంతోషం, లేక ఎటువంటి కష్టాలు లేని సంతోషం, లేక ఆనందాన్ని పొందడం. ఇది ప్రతి వ్యక్తి యొక్క ధ్యేయం. ఈ ధ్యేయం గురించే నువ్వు గనక ధ్యానం చేస్తున్నట్లయితే, ధ్యానం చేయడం అంటే ధీ లేక బుద్ధితోటి ఆలోచించడం అని చెప్పారు. బుద్ధితో ఆలోచించినప్పుడు జ్యోతి వైపు లేక పరమాత్మ వైపు నువ్వు ప్రయాణం చేస్తావు. మనస్సుతో కనుక ఆలోచిస్తున్నట్లయితే ప్రపంచం వైపు ప్రయాణం చేస్తావు. కాబట్టి నీకు అవసరమైనటువంటి ఆనందాన్ని పొందాలి, ఇది నీ ధ్యేయమైనట్లయితే దీన్ని ధ్యానం ద్వారా మాత్రమే మనం పొందడానికి సాధ్యమవుతుంది. మనస్సుతో చేసేది కేవలం ఆలోచన,
బుద్ధితో చేసేది విచారణ. కాబట్టి ఆ విచారణ మార్గాన్ని అనుసరించి ఎక్కడైనా సరే ఒక గోడ మీద వెలుతురు పడతా ఉంటే అది ఎర్రటి వెలుతురు అని అనుకుంటున్నాం. యాక్చువల్గా వెలుతురు తెల్లగా ఉంది, ఆ ఎర్రది అనేది గోడకు సంబంధించింది. కాబట్టి ఈ రెండింటిని విడగొట్టి కనుక నువ్వు చూడడం మొదలు పెడితే మెల్లిమెల్లిగా వెలుతురును పట్టుకొని పైకి పోతావు. అట్లా కాకుండా ఎర్రని కాంతి అనుకొని ఎర్రదనాన్ని కనుక పట్టుకున్నట్లయితే ప్రపంచంలోకి పోతావు. కాబట్టి ఈ ఎర్రదనాన్ని లేక కాంతిని ఎరుపుని కలిసి పట్టుకోవడం అనేది ఆలోచన. కొంచెం విచారణ చేసి ఎరుపు వేరు కాంతి వేరు అనేది కనుక మనం విచారణ చేసి కాంతిని పట్టుకున్నట్లయితే పరమాత్మని మనం చేస్తాం. ఈ రెండు కలిసిపోయి ఉంటాయి. ఈ విడగొట్టడం అనేదాన్ని విచారణ అంటాం. ఆ విచారణ ద్వారా మాత్రమే మనకు సాధ్యమవుతుంది. అంతేకాదు ఈ ధ్యానం చేసేటప్పుడు నేను ఈ స్థూల శరీరాన్ని అనే భావన ఉంటే నువ్వు బుద్ధి దగ్గరికి ఎప్పుడు పోలేవు. ఎంతసేపు నీ పరిమితి అంతా కూడా పరిధి ఆలోచన దగ్గరికే ఆగిపోతూ ఉంటుంది. అందువల్ల నువ్వు ముందుకు పోవడానికి అనేది సాధ్యం కాదు. అందుకని ఈ ధ్యానం చేసేటప్పుడు కూడా నేను శరీరాన్ని కాదు మనసును కాదు అనే భావన బలంగా మనసులో ఉంచుకొని మనం బుద్ధిని ఉపయోగించి కనుక చేసినట్లయితే అప్పుడు కాంతి సహాయంతో జ్యోతి దగ్గరికి చేరడానికి మనకు సాధ్యమవుతుంది. అట్లా చేరినప్పుడు అక్కడుండే కాంతి నాలో ఉండే కాంతి, ఎందుకంటే నువ్వు ఇప్పుడు శరీరం కాదు మనసు కాదు, లోపల ఉండే ఆత్మ లేక కాంతి, ఇది అది రెండు ఒకటే అన్న సంగతి నీకు అప్పుడు అర్థమవుతాయి. ఈ రెండు కూడా కలిసిపోయి అప్పుడు మూడు అంశాలు లేక త్రిపుటి ఉండదు. ఇక్కడ ప్రస్తుతానికేమో మనకు పొందాల్సింది ధ్యేయము, దీనికి పొందడం కోసం ప్రయత్నం చేసేవాడు నువ్వు ధ్యాతృవి, దానికోసం నువ్వు ధ్యానం చేస్తున్నావు. ఇవన్నీ సమిసిపోయి కేవలం జ్ఞానం మాత్రమే మిగిలిపోతుంది. నాలో ఉన్నది జ్ఞానమే, అక్కడ ఉన్నది జ్ఞానమే. జ్ఞానం మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. జ్ఞానాన్ని పక్కకు పెట్టి వస్తువుల దగ్గర పోయినట్లు సంతోషం వస్తున్న సంగతి నీకు అర్థమై ఈ త్రిపుటి సమిసిపోయి కేవలం ఈ మూడు కలిపి జ్ఞానం కింద మారిపోతాయి. అటువంటి స్థితిలో ఇక ధర్మాలు అనేటువంటి అంశం ఉండదు. ధర్మాలు ఎంతసేపు ప్రపంచానికి సంబంధించినవి. పరమాత్మ దగ్గర పోయినట్లయితే చేసేది లేదు, అనుభవించేది ఏది ఉండదు. కాబట్టి అక్కడ ధర్మ వివరణ తర్వాత నామాలు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇవి స్థూలంలోకి ఎక్స్ప్లెనేషన్ పోతుంటే డైరెక్ట్గా మనం అర్థం చేసుకోలేమని నిన్న సూచన రూపంలో మొదలు పెట్టినాం. ఒక్కసారి దాన్ని రిపీట్ చేసి తర్వాత టాపిక్ దగ్గరికి వెళ్తాను. ఈ వివరణ అంతా కూడా మాండవికోపనిషత్తులోంచి తీసుకోబడింది. కొంచెం కష్టమైనప్పటికీ దీన్ని అర్థం చేస్తున్నప్పుడు మాత్రమే మనకు పరిష్కార మార్గం ఎట్లా ఉంది, మనం ఎట్లా జర్నీ చేయాలనే తెలుసుకున్నాం. ఇక్కడ వచ్చేటువంటి పేర్లు ఊర్లు ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు. పార్ట్ ఏమిటి అనేది మాత్రమే ఇంపార్టెంట్. లేక ఏం చేయకూడదు ఏం చేయాలని దాన్ని మనం గుర్తుపెట్టుకున్నాం. పేర్లు అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాండవికోపనిషత్తు ప్రధానంగా ఓంకారంలో ఉండేటువంటి 4 దశల్ని అది వివరిస్తుంది. మనమేమో కేవలం ఓం ఓం అంటున్నాం, శబ్దం చేస్తున్నాం, కానీ చివరిలో అనేటువంటి ఝంకారము లేక నాదాన్ని కలపడం లేదు. కాబట్టి ఫస్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓం అనేటప్పుడు చివరిలో నాదాన్ని కలిపి పలకాలి. కేవలం శబ్దం దగ్గరికి ఆగిపోకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. దానికంటే నెక్స్ట్ హయ్యర్ స్టెప్ ఏమిటంటే ఓంకారం అన్న తర్వాత కొంతసేపు ఆ నాదం దగ్గరే అట్లాగే మెడను బిగబట్టి గొంతును బిగబట్టి మనం చేస్తున్నాం అని చెప్పి భావిస్తూ శబ్దం లేకుండా కొంతసేపు బిగబట్టి ఉంచాలి. దాన్నే బిందువు అని చెప్పి అంటారు. కాబట్టి మామూలు ఓంకారంలో అకార ఉకార మకారాలు అనే శబ్దాలు ఉంటాయి. ఈ శబ్దం అయిపోయిన తర్వాత వచ్చేది నిశ్శబ్ద శబ్దం. దీన్ని ట్రై చేసుకోవడం కోసం, అలవాటు చేసుకోవడం కోసం ఒకసారి కేవలం నోరు తెరవకుండా శబ్దం చేయకుండా ఓంకారాన్ని ప్రయత్నం చేయండి. ఇప్పుడు బయటికి ఓం అంటున్నాను, ఏమి బయటకు అనకుండానే ఓం అంటే ఎటువంటి మార్పు వస్తుందో చూడండి. అప్పుడు నిశ్శబ్ద శబ్దం అనేది ఏదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ శబ్దానికి పైన ఉండే నిశ్శబ్దానికి మధ్య నిశ్శబ్ద శబ్దము అనేది ఒకటి ఉంది. ఓంకారం అనేటప్పుడు శబ్దంతో పాటు నాదాన్ని కలపడం ఫస్ట్ స్టెప్, నాదంతో పాటు నిశ్శబ్ద శబ్దాన్ని కలపడం సెకండ్ స్టెప్. ఈ రెండు కనుక ఫాలో అయినట్లయితే మనం కరెక్ట్ పాత్రలో ఉంటాము ఓంకారం చేసేటప్పుడు అని చెప్పి గుర్తుపెట్టుకున్నాం. దీంతో పాటు ఈ మాండవికోపనిషత్తు మనకు ఉండేటువంటి 3 అవస్థలు వివరిస్తుంది. ఒకటి జాగ్రత్త అవస్థ,
ఇది మనకు తెలుసు. ఇప్పుడు మనం మేల్కొని ఉన్నాం, మాట్లాడుతున్నాం, వింటున్నాం. ఇంకొకటి స్వప్నావస్థ, రోజు వస్తుంది కానీ కొద్ది రోజులు మాత్రమే మనకు గుర్తులోకి ఉంటుంది. మూడోది సుషుప్తావస్థ, గాఢమైనటువంటి నిద్ర. నిజానికి గాఢ నిద్రలోనే మనం పరమాత్మకు దగ్గరగా చేరుకుంటాం. మనకు మెలకువ రాగానే మనకు ఉండేటువంటి ఈ చిత్తశక్తి ఇక్కడి నుంచి ప్రయాణం చేసి ఈ మెదడు దగ్గరికి చేరి ఈ మెదడును పనిచేయించడం మొదలు పెడుతుంది. అందుకని చూడడం, వినడం అనే ప్రక్రియలన్నీ ఇవి చేస్తాం. రాత్రి కాగానే స్విచ్ ఆఫ్ చేయబడుతుంది, మళ్ళీ వచ్చి ఇక్కడికి చేరుకుంటుంది. అంటే నిద్రపోయేటువంటి స్థితి. ఈ ప్రయాణం చేసే డైరెక్షన్ కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే అది ఇట్లా ఉంటుంది. లేక శివుడికి పైన ఉండేటువంటి తల మీద ఉండేటువంటి చంద్రవంక ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. ఇది మనం ప్రస్తుతం ప్రయాణం చేసేటువంటి మార్గం. ఈ మార్గంలో మనం సమాధి స్థితి కనుక చేరుకున్నట్లయితే ఈ మార్గం ఇక్కడి నుంచి ఇక్కడికి కాకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంకొంచెం పైకి పోయి సహస్రారం దగ్గరకు పోవడాన్ని సమాధి స్థితి అని చెప్పి మనం పిలుస్తాం. కాబట్టి మనం మేల్కొన్నప్పుడు జాగ్రత్త, నిద్రపోతున్నప్పుడేమో సుషుప్తి. ఇక్కడికి పరమాత్మ దగ్గరకు మనం చేరుతాము, కానీ మన మెదడు పనిచేయడం లేదు కాబట్టి చేరినాము అన్న సంగతి మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో చేరినామన్న సంగతి తెలుసుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఒక స్థితి, నాలుగో స్థితి, అది మనకు అనుభవంలో కొంచెం ఇంకా రాలేదు. ఆ పెద్ద పెద్ద యోగులు, ఋషులు మాత్రమే దీన్ని సాధించగలిగినారు. సాధించిన వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అది మెలకువతో కూడినటువంటి నిద్ర. మనకు పూర్తి మెలకువ తెలుసు, పూర్తి నిద్ర తెలుసు. కానీ మెలకువతో కూడిన నిద్రను కనుక మనం పొందగలిగినట్లయితే ఆ పరమాత్మని ఇక్కడ చేరినప్పుడు చేరినామన్న సంగతి మనకు తెలిస్తే అదే సమాధి. పరమాత్మ యొక్క అనుభూతిని, ఆత్మ యొక్క అనుభూతిని మనం పొందగలమని చెప్పి వాళ్ళు చెప్తారు. అయితే చేరడానికి మనకుండే టెక్నికల్ పాసిబిలిటీస్ ఏమున్నాయని చెప్పి పరిశీలన చేసినట్లయితే మన మెదడు కుడి భాగమేమో వర్తమానాన్ని పరిశీలిస్తుంది, ఎడమ భాగమేమో భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ భవిష్యత్తు, భూత భవిష్యత్తుల మధ్య ఇది నిరంతరం ముందుకు పైకి కిందికి ఉయ్యాల మాదిరి ఊగుతూ ఉంటుంది. అందుకే అన్నమయ్య చెప్తా ఉంటాడు, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస నందుండా అలవాటు చేసే ఉయ్యాల అని చెప్పే మాట అతను చెప్తాడు. ఎందుకు ఇట్లా జరుగుతుందంటే మనది పైన ఉండేది అన్నమయ కోశం, దాని లోపల ప్రాణమయ కోశం, దాని లోపల మనోమయ కోశం. అంటే ఈ మనోమయ కోశానికి అన్నమయ కోశానికి మధ్య ప్రాణమయ కోశం పైకి కిందికి కదులుతూ ఉంటుంది. ఈ పైకి కింది కదులుతున్నప్పుడు ఈ కదలికను ఈ స్థూల శరీరాన్ని ఏమి చేయలేదు, అన్నమయ కోశాన్ని ఇది కదిలించలేదు, ఎందుకంటే ఇది బరువుగా ఉంది. కానీ యూతలో ఉండేటువంటి మనోమయ కోశాన్ని అటు ఇటు కదిలిస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల ఈ కదలిక మనస్సుకు చేరి, మనం ఒక ఇనుప గుండుని కనుక కాల్చితే ఆ వేడి దాంట్లోకి వచ్చి అది ఎర్రగా మారిపోయినట్లుగా ఈ ప్రాణమయ కోశంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనే కదలిక అనేది ఈ మనోమయ కోశానికి చేరి అది భూత భవిష్యత్తు దగ్గర కిందికి పైకి కదిలించడం అనేది మొదలు పెడుతుంది. దీన్ని గనక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగ్గించగలిగితే ఇక్కడ ఉండే కదలికను వీలైనంత వరకు మనం అరికట్టుకోవచ్చు. మనం జాగ్రత్త అవస్థలు ఉండినప్పుడు ఈ ఎడమ భాగం, కుడి భాగం రెండు పనిచేస్తూ ఉంటాయి. నిద్రపోతున్నప్పుడు ఈ రెండు భాగాలు కూడా పనిచేయవు. స్వప్న దశలో మనకి ఎడమ భాగం పనిచేస్తుంది కానీ కుడి భాగం పనిచేయదు. అంటే ఇది నిద్రపోతుంది, ఈ నిద్రపోతున్న కుడి భాగమే మనకి యాక్చువల్గా ఉన్న పరిస్థితి ఏమిటని చెప్పేది, ఎందుకంటే ఇది వర్తమానంలో ఉంటుంది కాబట్టి. అందువల్ల దీన్ని ఏమంటారంటే నిద్రతో కూడినటువంటి మెలకువైంది. కానీ మనకు కావాల్సింది ఏమిటంటే మెలకువతో కూడినటువంటి నిద్ర కావాలి. ఎడం భాగం ఏమో నిద్రపోవాలి, కానీ కుడి భాగం మేల్కొని ఉండాలి. అట్లా చేయడం కోసం ఉచ్ఛ్వాసని, ఈ ఎడం భాగం నిద్రపోవాలంటే ఈ కదలిక తగ్గాలి. కదలిక తగ్గాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ ఉండాలి. అప్పుడు మాత్రం దీన్ని చేరుకోవడానికి సాధ్యం అవుతుంది. ఇది చేరుకునేటప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలు మూడు కూడా మనకు ఏర్పడడానికి కారణం ఏమిటంటే అమ్మవారి యొక్క ఆ పరమాత్మలో ఉండే చైతన్య శక్తిని అమ్మవారు తీసుకొని మనకు అందజేస్తుంది. కాబట్టి మనకి ఈ మూడు దశలు ఏర్పడుతున్నాయి. లేకపోతే మనం ప్రేతాల కింద ఉండిపోతాం. ఇవి పరమాత్మల కింద, బ్రహ్మల కింద మారడానికి కారణం ఏమిటంటే
ఆ అమ్మవారి యొక్క శక్తి, చైతన్య శక్తి వీటిలో మూడిట్లో ప్రసరింప చేయడం వల్ల కాసేపు ఆ చైతన్య శక్తిని ఒక బల్బ్ అని చెప్పి అనుకుందాం. ఎలక్ట్రిక్ బల్బ్ అనుకున్నాం. చైతన్య శక్తి కాంతి ఏం కాదు, కానీ మనం అర్థం చేసుకోవడం కోసం బల్బ్ అనుకున్నాం. దీని నుంచి శక్తి, కాంతి ప్రసరిస్తుంది. ఈ చైతన్యము ప్లస్ స్థూల శరీరము కలిపి మనకు జాగ్రత్త అవస్థ ఏర్పడుతుంది. అంటే నేను ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో మాట్లాడగలుగుతున్నానంటే నాలో ఆ చైతన్యం ఉంది. మీరు వినగలుగుతున్నారు అంటే మీలో ఆ చైతన్య శక్తి ఉంది. అయితే మనం ఎంతసేపు ఈ స్థూల శరీరం గురించి ఆలోచిస్తున్నామే కానీ దాన్ని పని చేయించేటువంటి ఆ చైతన్య శక్తిని గురించి మనం ఆలోచించడం లేదు. అట్లాగే స్వప్నావస్థకు పోయినప్పుడు మనకు స్థూల శరీరం పనిచేయదు, సూక్ష్మ శరీరం లేక మనసు మాత్రమే పనిచేస్తుంది. అంటే తిరిగి ఈ చైతన్య శక్తి ప్లస్ మనసు రెండు కలిపి, అంటే సూక్ష్మ శరీరము చైతన్య శక్తి కలిపి మనకు స్వప్నాలు కావడానికి కారణం అవుతుంది. ఈ సుషుప్తి స్థితిలో మనకు స్థూల శరీరం ఉండదు, సూక్ష్మ శరీరం ఉండదు, కానీ కారణ శరీరం అనేది ఉంటుంది. ఈ కారణ శరీరము ప్లస్ చైతన్యము కలిపి మనకు సుషుప్తి అనేది ఏర్పడుతుంది. సుషుప్తిలో చాలా మంది నాకేమి తెలియడం లేదు అంటారు. మనకేమి కనిపించదు, వినిపించదు. ఆ మాట నిజమే. ఏదైనా కొత్త ప్లేస్ పోయినప్పుడు వాళ్ళు ఎట్లా అండి, బాగా నిద్ర పట్టిందంటే, అబ్బా చాలా బ్రహ్మాండంగా నిద్ర పట్టిందండి, ఒక దుంగ పడుకున్నట్టుగా పడుకొని నిద్రపోయినాను, ఎంత సుఖంగా నిద్రపోయినానో మీకు తెలియదు అంటారు. నీకు నిద్రపోయి ఉంటే నీకేమీ తెలియకపోతే దుంగ మాదిరి ఎట్లా ఉన్నావు అనేది నీకు ఎట్లా తెలిసింది? లేక చాలా డీప్ గా నిద్రపోయినాను, సుఖంగా నిద్రపోయినాను అనేది ఎట్లా తెలిసింది? అంటే నీ నిద్రలో కూడా పనిచేసేది ఒకటి ఉండి దానికి తెలుస్తుంది, అది చైతన్యం. కాబట్టి నిద్రలోన నీ కారణ శరీరం కూడా నిద్రపోతుంది, సూక్ష్మ శరీరం నిద్రపోతుంది, స్థూల శరీరం నిద్రపోతుంది, కానీ ఈ చైతన్యం అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ఈ చైతన్యం అనేది ఎప్పుడు నిద్రపోదు, ఎప్పుడు మేల్కొని ఉంటుంది. అందుకనే గాఢ నిద్రలో కూడా నేను బాగా నిద్రపోయినాననే భావన ఎవరికి వచ్చిందంటే చైతన్యం వల్ల వచ్చింది. అక్కడ అది అర్థమవుతుంది కానీ దర్శనం చేసుకునే శక్తి మనకి ఇంకా రాలేదు. దర్శనం చేసుకునే శక్తి రావాలంటే ఈ గాఢ నిద్రలోంచి కుడి భాగాన్ని మాత్రం మేల్కొని ఎడం భాగం మేల్కోకుండా చేసేటట్టుగా చేసుకోవాలి. అయితే ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి చైతన్యం పనిచేసినప్పుడు స్థూల శరీరం కూడా పనిచేసినప్పుడు స్థూల శరీరం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం, కానీ దాని వెనక ఉండే చైతన్యాన్ని పట్టుకోవడం లేదు. ఇక్కడ నుంచి కాంతి పడుతుంది, ఇది ఎర్రగా ఉంది అనుకుందాం గోడ. ఈ గోడ మీద ఎర్ర కాంతి పడుతుంది కాబట్టి కాంతి ఎర్రటి కాంతి అనుకుంటున్నాం, కానీ కాంతి తెల్లగానే ఉంది, గోడ ఎర్రగా ఉంది. దీంట్లోకి ఈ రెండింటిని విడగొట్టి నాతో పని చేయిస్తున్న శక్తి ఏమిటి, నాతో మాట్లాడిస్తున్న శక్తి ఏమిటి, నేను వినేటట్లుగా చేసే శక్తి ఏమిటని దాని గురించి కనుక నువ్వు మెల్లిమెల్లిగా ఆలోచించడం మొదలు పెడితే ఇక్కడి నుంచి క్రమంగా ప్రయాణం చేస్తాం. ఈ కాంతి ఈ మూడిటి మీద ప్రసరిస్తుంది, కానీ కాంతి ఇక్కడ కూడా ఉంది. అసలు కాంతి యొక్క మూల రూపం ఆ బల్బే. మనం చేరుకోవాల్సింది ఈ స్థూల శరీరంతో ప్రపంచాన్ని కాదు, లేక సూక్ష్మ శరీరంలో ఆలోచనలో వచ్చేటువంటి ప్రపంచం కాదు. ఈ స్థూలంలో, సూక్ష్మంలో, కారణంలో ఉండేటువంటి కాంతిని పట్టుకొని దీని సహాయంతో క్రమంగా ఇక్కడికి మనం చేరుకోవాలి. ఇది మనం చేరుకోవాల్సింది. కాబట్టి శక్తి మూడిట్లో ప్రవహిస్తుంది, కానీ ఇక్కడ కూడా నిలకడగా ఉంది. వీటికి అతీతంగా ఇక్కడ ఉంది. మనకు కావాల్సింది వీటిని ఆధారం చేసుకొని అక్కడికి పోవడం అనేది మనకి ఇంపార్టెంట్. ఒక వేటగాడు ఒక పక్షిని గురి చూసుకొట్టాడు, దానికి దెబ్బ తగిలింది, కానీ తగలాల్సిన చోట తగలేదు కాబట్టి అది వెంటనే చనిపోలేదు, మెల్లిమెల్లిగా అది ఎగురుతా పోతా ఉంది. దాన్ని ఎట్లయినా పట్టుకోవాలి, చాలా రేర్ బర్డ్ అది, దాని మాంసం కొన్ని వేల రూపాయలు చేస్తుంది కాబట్టి దాన్ని పట్టుకోవాలని చెప్పి దాన్ని వెంబడి పడ్డాడు. కానీ పైన పోతున్న పక్షిని పట్టుకోవాలంటే చాలా కష్టం, ఎందుకంటే కింద అది మైదానం కాదు, ముళ్ళు, రాళ్ళు, రప్పలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఆ పైన చూస్తూ కింద ప్రయాణం చేయాలంటే వాడికి చెప్పులు లేవు, చాలా కష్టం. అందుకని అతను ఏం చేస్తాడు, ఆ పైన ఉండే పక్షి యొక్క నీడ కింద పడుతున్నప్పుడు ఆ నీడను ఆధారం చేసుకొని దాని వెంబడి పరిగెత్తాడు. కొంత దూరం పోయిన తర్వాత ఇంకా పక్షికి ఎగరడం చేత కాక ఎక్కడో చోట సెటిల్ అయిపోతుంది. అప్పుడు పోయి పక్షిని పట్టుకుంటాడు. పైన ఉంది పక్షి, అది మనకు కావాల్సింది, కానీ దాన్ని పైకి చూస్తూ పట్టుకోలేం కాబట్టి కింద ఉండే నీడను చూస్తూ క్రమక్రమంగా పైకి పోయి దాన్ని పట్టుకోవాలి. అట్లాగే మనకు కావాల్సింది ప్రపంచం కాదు,
లేక ఊహా ప్రపంచం కూడా కాదు. ఈ రెండింటిని పని చేయించేటువంటి కాంతి మనకు కావాలి. ఆ కాంతి యొక్క సోర్స్ కావాలి. కాబట్టి ఈ స్థూల శరీరాన్ని పనిచేస్తున్నటువంటి చైతన్య శక్తిని, సూక్ష్మ శరీరాన్ని పనిచేస్తున్న చైతన్య శక్తిని పట్టుకొని అసలు దగ్గరికి మనం చేరుకోవాలి. ఇట్లా చేరుకునేటప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉండినప్పుడు ఉండేటువంటి మన యొక్క మనస్థితిని ఏమంటారంటే విశ్వరూపము అంటారు. ఎందుకంటే స్థూల శరీరానికి సంబంధించింది. ఈ స్థూల శరీరం బట్టే మనకు విశ్వం అంతా దర్శనం ఇస్తుంది కాబట్టి మనకు విశ్వరూపము అని అంటారు. స్థూల శరీరం పనిచేయనప్పుడు సూక్ష్మ శరీరం మాత్రమే పనిచేస్తున్నప్పుడు కేవలం దాంట్లో తేజస్సు మాత్రమే ఉంటుంది కాబట్టి అప్పుడు మనల్ని తైజసాత్మిక అని చెప్పంటారు. లేక ఈ విశ్వస్వరూపాన్ని దర్శనం చేయించేటువంటి శక్తి ఇది అని చెప్పారు. స్థూల శరీరాన్ని పక్కకు పెట్టినప్పుడు కేవలం తేజస్సుతోటి కనపడని లోకాలన్నీ కనిపించట్టుగా చేసేది కాబట్టి తేజసాత్మిక అని చెప్పి ఈ చైతన్య శక్తిని అంటారు. ఇక ఈ రెండు శరీరాలు పనిచేయనప్పుడు కారణ శరీరం మాత్రము పనిచేస్తున్నప్పుడు కేవలం ప్రజ్ఞ మాత్రమే మిగిలి ఉంటుంది. అందుకని ప్రాజ్ఞాత్మిక అంటాం. అందుకని నేను బాగా నిద్రపోయినా నాకేం తెలియలేదు అన్నప్పుడు ఏమి తెలియకపోయినా బాగా నిద్రపోయిందని ఎందుకు తెలుస్తుందంటే ఈ చైతన్యం వల్ల తెలుస్తుంది. ఇది నిజమైనటువంటి ప్రజ్ఞ కాబట్టి ప్రాజ్ఞాత్మిక అని చెప్పంటారు. అందుకని వీటిని పట్టుకోవాలి మనము. ఈ విశ్వరూపాన్ని అంటే స్థూల శరీరంలో పనిచేసే చైతన్య శక్తిని, తైజసాత్మికాన్ని సూక్ష్మ శరీరంలో పనిచేసేటువంటి చైతన్య శక్తిని, అట్లాగే సుషుప్తిలో కూడా పనిచేసేటువంటి ప్రజ్ఞాశక్తిని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెడితే స్టెప్ బై స్టెప్ ఇక్కడి నుంచి పైకి పోయి ఈ అన్ని స్థితులకు అతీతమైనటువంటి స్థితి లేక తురియ స్థితిని మనం చేరుకుంటాం. అందుకే తురియ స్థితిని 4వ స్థితి అన్నారు. ఇది ఒక స్థితి, ఇదొక స్థితి, ఇదొక స్థితి. కానీ ఈ 3 స్థితులు లాంటిది కాదు ఇది. ఈ 4టికి అతీతమైనటువంటి స్థితి కాబట్టి ఈ 3 స్థితులు పనిచేసేట్టుగా చేసే శక్తి ఇది. కానీ దీన్ని పనిచేసే శక్తి ఇంకా విడిగా వేది లేదు. అందుకని 4వది అన్నారు తురియం, వీటికి అతీతమైనది అని చెప్పారు. మనం చేరుకోవాల్సిన తురియ స్థితిని అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకెట్లయితే సూక్ష్మంలో మనకు విడిగా మనిషిని పరిశీలించినట్లయితే మనకు స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం ఉన్నాయో దీనిలోనే ఆ చైతన్యంతో కలిసి పనిచేసినప్పుడు విశ్వరూపము, తైజసాత్మిక, ప్రాజ్ఞాత్మిక అంటున్నాము. ప్రపంచానికి కూడా ఇటువంటి 3 శరీరాలు ఉన్నాయి. ఈ బయట కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడా అది స్థూలమైన ప్రపంచం. దాన్ని స్థూలంగా చెప్పినట్లయితే విరాట్ అని చెప్పి పిలుస్తారు. మనకు లోపల మాత్రమే మనసుతో పనిచేస్తున్నప్పుడు పనిచేసేదాన్ని తైజసాత్మికం అన్నాం. అట్లాగే ఈ స్థూల ప్రపంచానికి లోపల మనకు కనపడకుండా మానసికంగా ఏర్పాట్లు చేసేది ఒకటి ఉంటుంది. అది ఉండబట్టే ఎప్పుడైనా సరే ఒక కుండీని ఒక మూలకు జరిపితే అక్కడ సూర్యరశ్మి అందకపోతే ఆ చెట్టు కొమ్మ ఇట్లా బయటకు వచ్చి సూర్యుడి దగ్గరికి తిరుగుతుంది. లేక సూర్యకాంతి పూలు సూర్యుడు రాగానే వచ్చి దిశను బట్టి అటు ఇటు మార్చుకుంటాయి. అంటే లోపల ఉండే మనసు పనిచేస్తుంది. దాన్ని హిరణ్య గర్భ అంటే ఉంది కానీ గర్భం లోపల నుండి కనపడదు. మనకు మనసు ఎట్లయితే బయటకు కనపడదో ఇక్కడ ఉండేటువంటి పనిచేసే శక్తి లోపల ఉండి కనపడదు కాబట్టి దాన్ని హిరణ్య గర్భ అని స్థూలంలో మ్యాక్రో లెవెల్లో అంటారు. అట్లాగే మనం ఏదైతే ప్రాజ్ఞాత్మిక అని చెప్పి అనుకుంటున్నామో అంటే కేవలం చైతన్యం ఉంది అని చెప్పి అనుకుంటున్నాం దాన్ని ఈశ్వరుడు అంటారు. శివుడు అంటే సృష్టి చేయకముందు ఉండేవాడు. ఈశ్వరుడు అంటే సృష్టి చేసిన తర్వాత దాని యొక్క క్రమాన్ని పద్ధతిలో నిర్వహించేవాడు. కాకపోతే ప్రాజ్ఞాత్మికకు అంటే మనకు స్థూలమైనటువంటి ఈశ్వరుడికి తేడా ఏంటంటే మనం మాయ లోపల కొట్టుకుంటున్నాము. ఈయన మాయలను ఆధీనం చేసుకొని ఆడిస్తా ఉన్నాడు. అంటే తను పరమాత్మ సంగతి ఆయనకు తెలుసు. నేను పరమాత్మనంట అనే సంగతి ఇప్పుడు మనకు తెలిసింది కానీ ఇంకా అనుభవంలోకి మాత్రం రాలేదు. వస్తే ప్రాజ్ఞాత్మికుడే ఈశ్వరుడు అయిపోతాడు. కాబట్టి మాయ ఈయన ఆధీనంలో ఉంటుంది, మనమేమో మాయ యొక్క ఆధీనంలో ఉంటాం. దాన్ని దాటి అవతలికి పోయినట్లయితే అప్పుడు విశ్వాత్మ అని చెప్పిస్తారు. అంటే మొత్తం విశ్వానికి సంబంధించిన ఆత్మ. మన లోపల ఉండేది జీవాత్మ, విశ్వమంతా వ్యాపించింది పరమాత్మ లేక విశ్వాత్మ. ఈ జీవాత్మని ముందు దర్శనం చేసుకోగలిగినట్లయితే సమాధి స్థితిలోకి వెళ్ళి తర్వాత ఇదే పరమాత్మ అన్న సంగతి మనకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు చేరాల్సిన పద్ధతిని ఇక్కడ విడిగా చెప్తున్నారు. విశ్వరూప
జాగరణి. మనము జాగ్రత్త అవస్థలో ఉండినప్పుడు మన లోపల పనిచేసే చైతన్య శక్తి పేరేంటంటే విశ్వరూప. అది స్థూల శరీరంలో ఉండినప్పుడు, జాగ్రత్త అవస్థలో ఉండినప్పుడు. విశ్వరూప, జాగరణి ఈ రెండు విడినామాలే కానీ కలిపి చదువుకోవాలి మనం. జాగ్రత్త స్థితిలో ఉండినప్పుడు, మేల్కొని ఉండినప్పుడు ఆ చైతన్య శక్తి పేరు విశ్వరూప. స్వపంతి అంటే స్వప్నంలో ఉండినప్పుడు ఆ చైతన్య శక్తి పేరు చైతసాత్మిక. సుప్త అంటే నిద్రపోయినప్పుడు ఆ చైతన్య శక్తి పేరు ప్రాజ్ఞాత్మిక. నాలుగో అవస్థను కనుక చేరుకున్నట్లయితే, తుర్యావస్థను చేరుకున్నట్లయితే అది మూడో అవస్థలకు అతీతమైనటువంటి అవస్థ. ఆ నాలుగో అవస్థను చేరుకున్నట్లయితే దాని పేరు సర్వ అవస్థ విసర్జిత. అంటే అప్పుడు ఈ మిగిలిన మూడు అవస్థలు ఉండవంటే పోతాయని కాదు, ఆ మూడు అవస్థల్లోనూ కూడా ఉండగలుగుతాము అదే సమయంలో. అంటే మేల్కొని ఉండగలము, నిద్రపోతూ ఉండగలము. సాయిబాబా ఎప్పుడన్నా పడుకొని ఉంటే ఆయన ఉయ్యాల విచిత్రంగా ఉంటాడు, పైన పేలికలతో కట్టేసి ఉంటాడు. ఎప్పుడు కింద ఉంటాడు, ఎప్పుడు ఉయ్యాల మీద ఉంటాడో షిర్డీ సాయిబాబాని ఎవరు కనుక్కోలేకపోయినారు. ఆయన పడుకున్నప్పుడు ఈయనేమి సాధువు అండి, నిద్రపోతా ఉన్నాడని చెప్పి ఎవరనంటే గబాలను ముసుగు తీసి అదేం లేదురో మేల్కొని ఉన్నానని మళ్ళీ ముసుగు కప్పుకొని పడుకునేవాడు. అంటే ఏకకాలంలో నిద్రను అనుభవించగలరు, మెలకువను కూడా అనుభవించగలరు. కాబట్టి మనం చెప్పుకున్న మూడు అవస్థలు లేని స్థితి ఇక్కడ మనం చేరుకుంటాం, లేక ఆ విశ్వాస స్థితిని చేరుకుంటాం. కాబట్టి ఈ 4 పదాలకు ఉండే అర్థం ఇది. మెరుగుగా ఉండినప్పుడు మన లోపల ఉండే చైతన్యం యొక్క పేరు విశ్వరూప. ఇది స్థూల శరీరంలో పనిచేస్తుంది. స్వప్నంలో ఉండినప్పుడు, కలలకు అంటున్నప్పుడు ఆ చైతన్యం శక్తి యొక్క పేరు తైజసాత్మిక. అది సూక్ష్మ శరీరం మీద పనిచేస్తూ ఉంటుంది. మనము బాగా గాఢ నిద్రలో ఉండినప్పుడు, సుప్తా ఉండినప్పుడు దాని యొక్క పేరు ప్రాజ్ఞాత్మిక. అది పని చేస్తుంది కానీ పని చేస్తున్న సంగతి మనకు తెలియదు, ఎందుకంటే మన కుడి వైపు ఉండే మెదడు నిద్రపోతుంది కాబట్టి. దాన్ని కనుక మేల్కొల్పగలిగినట్లయితే ఈ 4వ అవస్థను, తురియ అవస్థను చేరుకోగలుగుతాం. అప్పుడు ఈ 3 అవస్థలు కూడా కలిసిపోతాయి. రూపాయిలో 3 పావులాలు కలిసిపోయి ఉండినట్లుగానే ఈ మూడింటిని ఏకకాలం మనం అనుభవించగలమని చెప్పి అర్థం. కాబట్టి ఇది ఈ రెండు కూడా మనకుండే అవస్థల గురించి చెప్పేటివి. విశ్వరూప జాగరణి, స్వపంతి తైజసాత్మిక, సుప్త ప్రాజ్ఞాత్మిక, తుర్య సర్వావస్థ విసర్జిత. దీన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని మనం మననం చేసుకునేటప్పుడు దాన్ని మన మనసు లోపల ఇంకించుకొని, మనకు కావాల్సింది ప్రపంచం కాదు, లేక ప్రపంచంలో సుఖంగా బతకడం కాదు. ఈ ప్రపంచం కనపడడానికి కారణము ఆ తేజస్సే, ఆ చైతన్యమే. కానీ ఆ తేజస్సు ఆయనతో కనిపించే ప్రపంచాన్ని అనుభవించడం కాదు ఇంపార్టెంట్. ఈ ప్రపంచం నుంచి తేజస్సును విడగొట్టుకొని దాని సహాయంతో క్రమక్రమంగా పైకి పోయి సోర్స్ ఆఫ్ లైట్ ఎక్కడుందో చూసి ఆ లైట్ దగ్గరికి చేరుకోవాలని మన ధ్యేయము అనేది మనం మననం చేసుకుంటూ లలిత సహస్రనామాలు చదువుకోవాలి. టైం ఎక్కువ లేదు, కానీ ఒక 5 minutes అలో చేస్తాను. మన సందేహాలు ఉంటే అడగండి. ఎవరైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చండి. ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చండి. అమ్మా నన్ను నేరుగా అడిగే రవికుమార్ గారు అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మామూలుగా ధ్యానం చేస్తుంటా నేను రెగ్యులర్ గా చాలా కాలం నుంచి. ఈ ధ్యానం చేసేటప్పుడు ఏదైనా మానసిక ఒత్తిడి గాని, భయం గాని, టెన్షన్ గాని, భవిష్యత్తు గురించి భయం గాని, లేదు భూతకాలం గురించి దిగులు గాని, ముఖ్యంగా ఫిజికల్ గా ఈ హార్ట్ లో ఉండే పాల్పిటేషన్, గుండె దడ చాలా బాగా తగ్గిపోతుంది. ఆ భయం పోతుంది, బాగా రిలీఫ్ అయిపోతుంది, హ్యాపీగా ఉంటుంది. ఇది ఈ ఫిజికల్ గా ఉండే దీనికి ధ్యానం మానసిక చేసేదానికి ఏం సంబంధం ఉంది? ప్రాక్టికల్ గా నేను అనుభవిస్తున్నాను. ఇది ఆస్వాదన అనేది చేస్తున్నాను. ఇది శాశ్వతంగా ఉండాలంటే ఏం పరిస్థితి? ముందు ఒక సంగతి అర్థం చేసుకుందాం.
మనం ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు పని చేయడం తగ్గించినాం. అటు ఇటు కదలడం లేదు, పరిగెత్తడం లేదు, నడచడం లేదు. కాబట్టి మనం తీసుకునే శ్వాస క్రమంగా తగ్గుతుంది. శ్వాస ఎప్పుడైతే తగ్గుతుందో మనసులో ఉండే ఆలోచనలు తగ్గుతాయి. మనసులో ఉండే ఆలోచనలు ఎప్పుడైతే తగ్గుతాయో ఒక రకమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఇది ఫిజికల్‌గా గూడా మనకు ఎప్పుడైతే శ్వాసను తీసుకునే పరిమాణం సంఖ్య తగ్గిపోతుందో ఆటోమేటిక్‌గా జీవితకాలం పెరుగుతుంది. హెల్త్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మానసికంగా ప్రశాంతత లేకపోయినట్లయితే అనేక జబ్బులొస్తాయి. మనకొచ్చే జబ్బుల్లో 80% మానసికమైన అశాంతి వల్లనే. ఎప్పుడైతే ఈ మానసికమైన శాంతిని ఈ పద్ధతిలో ధ్యాన పద్ధతిలో మనం తెచ్చుకుంటామో ఆటోమేటిక్‌గా జబ్బుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఇవి బయటికి కలిగేటువంటి అంశాలు. ఇవి మనం అనుభవిస్తా ఉన్నాం. కానీ మన నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే మనం చేస్తున్న ధ్యానం అంతా కూడా మనసుతోటి చేస్తున్నాం కానీ బుద్ధితోటి ఇంకా చేయడం లేదు. కాబట్టి మనసుకి, బుద్ధికి మధ్య ఉండే తేడా ఏమిటని జాగ్రత్తగా గమనిస్తూ, మనకి శాంతం కావాల్సింది ప్రపంచంలో సుఖంగా బతకడానికి కాదు. అసలు శాంతం అనేటువంటి దాన్ని శాశ్వతంగా పొందడానికి ఉండే ఏర్పాటుని మనం పొందాలి. ఇది ఎక్కడ పొందగలమంటే పరమాత్మ దగ్గరికి చేరుకున్నప్పుడు మాత్రమే మనం పొందగలుగుతాం. ఆ పరమాత్మ దగ్గరికి చేరుకోవడానికి ఏర్పాటు చేసిన మెట్లే ఇవి. ఆ మెట్లలో మొదటిది శ్వాసని క్రమక్రమంగా తగ్గించడం. మనమేం బలవంతంగా తగ్గించక్కర్లేదు. ధ్యానం కోసం కూర్చుంటే ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. రెండవ మెట్టు మనసును శాంతపరచడం. ఎప్పుడైతే శ్వాసల సంఖ్య తగ్గుతుందో మనసు కూడా ఆటోమేటిక్‌గా శాంతమవుతుంది. ఆ స్థితిలో ఈ శరీరాన్ని పనిచేస్తున్నటువంటి శక్తి ఏది? చైతన్య శక్తి ఏమిటి? మనసును పనిచేయటువంటి చైతన్య శక్తి ఏమిటి? అనే ఆలోచన గనక మనం మొదలుపెడితే, విచారణ మొదలుపెడితే దీంట్లో శరీరం పరమాత్మనా? లేక మనసు పరమాత్మనా? పరమాత్మ అంటే ఏమిటి? అని కొంచెం విచారించడం గనక మొదలుపెట్టినట్లయితే క్రమక్రమంగా మనసు స్థానంలో బుద్ధి వచ్చి, బుద్ధి ద్వారా మనం ఆలోచించడం మొదలుపెడతాం. అక్కడికి ఒకసారి గనక చేరుకుంటే శాశ్వతంగా ఈ శారీరక, మానసిక బాధలన్నీ భూత, భవిష్యత్తు, వర్తమాన కాలంలో తీరిపోతాయి. కాబట్టి అది మన ఫైనల్ డెస్టినేషన్. కాంతిని ఆధారం చేసుకొని జ్యోతిని పట్టుకోవాలి. కానీ మనం కాంతిని ఆధారం చేసుకొని ఆ కాంతిలో కనిపించే ప్రపంచం మీద పొరలాడుతా ఉన్నాం. అది క్రమక్రమంగా మద్దుకొని ప్రపంచం నుంచి విడిపడి అంటే సన్యాసం తీసుకోనక్కర్లే. మన ఆలోచనలు ప్రపంచం పట్ల కాకుండా ప్రపంచాన్ని కనిపించేటట్లు చేసి, ప్రపంచం పనిచేసేటట్టు చేసేటట్టు